ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా? అందరు బాగున్నారా? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఆమేన్. వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, దీవెనకరముగా ఉండాలి. నేను పట్టిందల్లా బంగారం అవ్వాలి, నేను వేసిన అడుగల్లా దీవెనకరముగా ఉండాలి, నా మాట నేను గెలవాలి, విజయము పొందాలి, నా మాటలో నేను నెగ్గాలి, ఎక్కడ అడుగు పెట్టినా పైచేయిగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నట్లుగా ప్రతి ఒక్కరం కోరుకోదరి సహోదరుడా, వర్ధిల్లలేకపోవటానికి గల కారణం ఏమై ఉన్నదో ఎప్పుడైనా ఆలోచించావా అని ఇప్పుడు మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. వర్ధిల్ల చేయాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు, నిన్ను గొప్ప చేయాలని, నీవు తలగా ఉండాలి అని, నీవు పైవానిగా నొందిన పాత్రగా ఉండాలని, గొప్పవానిగా నిన్ను చేసి ఆశీర్వదించాలని, నీవు మహాభివృద్ధి నొందాలని, నీవు ఏలుబడి చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాము అంటే, యథార్థవంతుల వర్ధిల్లడానికి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాము అంటే, దేవుడు ఆశించిన క్వాలిఫికేషన్ మనలో లేకపోవటాన్ని బట్టే నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్న దేవునికి నీ నుండి ఆశిస్తున్నది ఏంటయ్యా అంటే యథార్థత. యథార్థత అనే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించకుండా ఎలా ఉండగలడు? నిన్ను దీవించకుండా ఆయన ఎలా ఉండగలడు కదా? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థన చేస్తున్నావు, దేవుని మార్గాలను వెంబడిస్తున్నావు, భక్తి చేస్తున్నట్లుగా కనిపిస్తున్నావు, నిజముగా నిజాయితీగా బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. అయినను వర్ధిల్లలేకపోవటానికి గల కారణం ఏంటి అంటే, యథార్థత ఎక్కడో లోపించింది. నీ అంతరంగములో నమ్మకత్వం లోపించి, నీ అంతరంగములో ఏదో చీకటి అలుముకొని ఉంది. కనుకనే నీ గుడారము వర్ధిల్లటల్లా. నీ గుడారములో ఉన్న చీకటిని తొలగించుకుంటే, అందుకే యోగు గ్రంథకర్త అంటున్నాడు, నీ గుడారములో నుండి నీ చేతిలో ఉన్న పాపమును నీవు విడిచిపెడితే, నీ గుడారములో ఉన్న దుష్టత్వాన్ని నీవు తొలగించుకుంటే, నీవు తుదకు మహాభివృద్ధి నొందెదవు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయములో దేవునికి ఆయాసకరముగా ఉన్నదేదో, నీవు వర్ధిల్లలేకపోవడానికి గల కారణము ఏమున్నదో ఇప్పుడే మనము పరీక్షించుకొని వాటి నుండి విడుదల పొందడానికి ఇష్టపడితే చాలు, దేవుని సహాయం కలుగుతుంది. ఆయన నీకు తోడై ఉండి నిన్ను మహాభివృద్ధిలోనికి నడిపించగలడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పైవానిగా ఉండాలి అని తండ్రి ఆశిస్తున్నాడు. నిన్ను ఘనత నొందిన పాత్రగా చూడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా నీవు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు అంటే, మన లోపమే అని ఇప్పుడే నీవు విడిచిపెట్టు. ఇప్పుడే నీవు గ్రహించి ఆ లోపమును విడిచిపెట్టడానికి ఇష్టపడితే చాలు, దేవుడు నిన్ను వర్ధిల్లింపచేయడం, దేవుడు నిన్ను వర్ధిల్లింపచేయడం ప్రారంభించబోతున్నాడు. విశ్వసిస్తే ఆమెను చెప్తామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది అని మీ లేఖనం సెలవిస్తుంది. అవునయ్యా, మా అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడు, మా గుడారములో యథార్థతను కోరుకుంటున్నారయ్యా. అపనమ్మకస్తులుగా, అవివేకులుగా, అంధులుగా, గర్వాంధులుగా, అజ్ఞానముగా మేము అనేక మార్లు ప్రవర్తించి ఆశీర్వాదమును దీవెనను పోగొట్టుకున్న వారి వలె ఉన్నామే. మమ్ములను మేమే పరీక్షించుకోవడానికి ఈ దినము మీరు మాకిచ్చిన ఈ సదవకాశమును బట్టి మీకు స్తోత్రం. ఎందరైతే నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, గొప్ప చేయబడాలని ఆశిస్తున్నారో వారి గుడారములలో యథార్థత కలుగునుగాక, వారి గుడారములు వర్ధిల్లునుగాక.
వారి అంతరంగములో సత్యమును స్థిరపరచు. వారి నాలుకకు సత్యమే పలుకబడునుగాక. మీరు ఆశీర్వదించండి, దీవించండి. అపనమ్మకస్తులుగా ఇక ఉండడానికి వీల్లేదయ్యా. వారి గుడారము వర్ధిల్లునుగాక, వారి వ్యాపారము వర్ధిల్లునుగాక, వారి పిల్లల జీవితాలు దీవించబడునుగాక, వారి ప్రయాణాలలో వర్ధిల్లుదురుగాక, వారి కుటుంబ జీవితములో వర్ధిల్లుదురుగాక. మీరు ఆశీర్వదించి ప్రతి విధమైన అవివేకమును కొట్టివేసి మీ సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప తోడయుడునుగాక. సమాధానమునకు కర్తయ్యవ దేవుడు మిమ్ములను వర్ధిల్ల చేయునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకోండి. వాక్యము వింటున్నప్పుడు ఈ మాటలు మీ హృదయాన్ని కదిలించాలని కోరుకుంటున్నాను. మనము మన హృదయాన్ని సరిచేసుకొని దేవుని దీవెనలు పొందుకోవాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్ములను దారులుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.